ఎల్లుండి విజయవాడలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. 2 రోజుల పాటు విజయవాడలో ఆయన పర్యటిస్తారు. గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్టీఆర్ఎఫ్ ఎస్డీడీఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో విందుకు ఆయన హాజరు కాబోతున్నారు. అలాగే 19న ఎన్ఐడీఎం ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను అమిత్ షా ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులైన రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ తదితరులు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల పాటు కూడా విజయవాడ పర్యటనకు రాబోతున్నారు. ఆయన ఈ నెల 18న కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 18న కూడా ఆయన విజయవాడకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఆయన గన్నవరం, ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక విమానం కూడా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన అక్కడ రాత్రికి ఇక్కడే విజయవాడలో ఒక హోటల్లో బస చేస్తారు. అయితే ఆ రోజు రాత్రి, ఎల్లుండి రాత్రి మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని నివాసం కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఆ విందు కార్యక్రమంలో కూడా హోంమంత్రి అమిత్ షాతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇతర మంత్రులు, కొందరు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే 19వ తేదీ ఉదయం ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ కు సమీపంలో కూడా ఏదైతే ఎన్ఐడిఎం అలాగే ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కూడా అక్కడ కొత్తగా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో 19 జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అలాగే బండి సంజయ్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొనబోతున్నారు. జమీమా. థ్యాంక్ యూ శ్రీనివాస్.